మనం ప్రస్తుతం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు నివాసంలో ఉన్నాము. ఆయన కార్యాలయము నివాసం ఇదే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే జనాలు చాలామంది ఇక్కడికి వచ్చారు కార్లలో. ఆయన్ని కలిసేందుకు చివరిగా ఈ ఎలక్షన్ హీరింగ్ ఎట్లా జరగాలి, ఏంటి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూస్తున్నాం. చూడండి, వీళ్ళందరూ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు ఎంఎస్ బాబుని గెలిపించడం కోసం. వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బూత్ లెవెల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ పూర్తయినట్టుగా కనిపిస్తోంది. సో ఎంఎస్ బాబు కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నట్టున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో, ఎలక్షన్ వ్యూహాలు ఎత్తుగడలు రచించడంలో ఆయన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ప్రచారం పూర్తయిపోయింది. ఇంకా సమయం మరికొద్ది గంటలు మాత్రమే ఉన్నది. మనతో పాటు ఎంఎస్ బాబు ఉన్నారు. ఆయన ఎట్లా సాగుతుంది, ఏంటి ప్రచారం, చివరి దశకు వచ్చింది కాబట్టి ఏ రకమైన వ్యూహాలు ఎత్తుగడలు అనుసరిస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఎండలు బాగా ఇదైనాయా? ఎండలకి చాలా ఎండ వస్తున్నారు సార్, ఎక్కువ ఎండ సార్. బట్ ఏమంటే నా ప్రజలు నాకు ఉండే వరకు ఎండ కాదు, వాన కాదు, ప్రజలతో నేను తిరుగుతూ ఉన్నాను. ప్రజలు మంచి మార్పిస్తున్నారు సార్. సో ఎట్లా ఉంది స్పందన? అంటే ఓవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు బలమైన పార్టీలు అనేది ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎసెట్టా, కాంగ్రెస్ పార్టీకి మీరు ఎసెట్ అవుతున్నారా? సార్ నా బలమే ప్రజలతో ఉన్నాను వచ్చేసి. ఆ రోజు నేను చేసిన సేవల కోసం ఈరోజు నా ప్రజలను కాపాడుతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ అనేది బలమైన పార్టీ సార్. ఈ ప్రాంతీయ పార్టీలు రెండు వచ్చి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది సార్. బట్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు సార్. 100% పేదలకి మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు ప్రతి పేదవాళ్ళు కూడా వస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఇది మా పార్టీ మా హస్తం గుర్తుని చెప్పేసి ప్రతి ఒక్క లేడీస్ వచ్చి ముందు వస్తున్నారు సార్. వచ్చేసి ఏంటి మీ మీటింగ్స్కి జనం కూడా భారీగా వస్తున్నారంటే ఎందుకు డబ్బులు ఇచ్చి తెస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా వస్తున్నారా, ఏంటి ఏ రకంగా ఉంది? నేను పేదవాడు సార్, డబ్బు లేదు నా దగ్గర. వచ్చేసి నా దగ్గర జనబలం ఉండదు, నన్ను కాపాడుతున్న మా ప్రజలు ఉండరు సార్. అంత తప్ప డబ్బిచ్చి ఇచ్చే బలం మాకు లేదు సార్. వచ్చేసి ప్రజలు నాకు స్వాగతం పిలుస్తున్నారు. నన్ను ఈరోజు ఇంత స్థాయిగా నన్ను చేస్తానంటే నా ప్రజలే సార్. వచ్చేసి పూతలపట్టు ప్రజలకి నేను రుణపడి ఉన్నాను. వచ్చేసి నిన్ను కాపాడుతున్నా అంటే ఇంత కాదు సార్. అంత మంచి పొందనిచ్చి నాకు అన్ని విధాలుగా ఒక మంచి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే చేయాలన్నది ఆటోమేటిక్గా పెరుగుతున్నది. నేను ఆ రోజు అనుకున్నా, నేను పార్టీలో చేరుతున్నాను, నాకు ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆ బలం చూస్తుంటే నాకు ఆశ్చర్యపోతున్నాను సార్. కాంగ్రెస్లో ఇది ఇంత బలమైన పార్టీకి ఇంత బలమైన ప్రజలు వస్తున్నారు కదా, ఇంకా మనం ఏం చేయాలని కూడా నాకు అర్థం కాకుండా ఉన్నది. ఆటోమేటిక్గా రోజుకి 2,000 మంది 3,000 మంది పార్టీలు చేరుతున్నారు సార్. వచ్చేసి దీనికి మించి బలం ఏం కాలేదు సార్. వచ్చేసి సో ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీ పోల్ మేనేజ్మెంట్ ఎంతవరకు వచ్చింది, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎంతవరకు వచ్చింది, అంతా సిద్ధం చేసుకున్నారా మొత్తం అంతా? అన్నీ 100% పర్ఫెక్ట్గా చేసుకున్నాం సార్. ఎక్కడ కూడా మనకు తగ్గేది లేదు. మా పార్టీ గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 100% కానుగా శర్మలంకి ఇస్తున్నాము, కానుగా మనం సోనియా గాంధీ గారికి ఇస్తున్నాము, రాహుల్ గాంధీ గారికి ఇస్తున్నాము. అన్ని విధాలుగా మా పార్టీ గెలుస్తుంది. పూతలపట్టులో 100% ఒక మార్పు వస్తుండదు సార్. వచ్చేసి సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అంటే పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబుని గెలిపించాలి, అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ కాకుండానే బాబుకి ఓటేయాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారా? అంటే ఆ దిశగా ఆ రకంగా మీకు అనిపిస్తుందా? మీ క్యాంపెయిన్లో కానీ మీలో కానీ మీ క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కదా, అంటే కొన్ని ఇట్స్ అండ్ బట్స్ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా సార్? ముఖ్యంగా ఒకటి ఏమంటే ఈ టీడీపీ వైఎస్ఆర్ పార్టీ కుమ్ముకవుతున్నారు బీజేపీకి. కానీ ఈరోజు ఎస్సీలకి మైనారిటీకి న్యాయం జరగలేదు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలిసిన సార్. వచ్చేసి అక్కడ చాలా మార్పులు వస్తున్నది. ఈరోజు చూస్తామంటే మార్పులు ఎక్కడి నుంచి వస్తుందంటే మా మైనారిటీ సోదరులకి న్యాయం లేదు, ఎస్సీలకి న్యాయం లేదు. ఎక్కడ కూడా మనకు ఎస్సీలని మైనారిటీ బీసీలని తొక్కుతున్నారు తప్ప ఈ రెండు పార్టీలు అదే విధంగా ఉండదు. దీనికంతా కూడా బలమైన పార్టీ, ప్రజలకు మంచి చేయాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేది లేదు సార్. నేను ఛాలెంజ్ చెప్తాను. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కుమ్ముకవుతున్నారు. ఒకడు పగలు మాట్లాడతాడు, ఒకడు నైట్ మాట్లాడతాడు. ఈ విధంగా ఉండదు అన్నమాట. వచ్చేసి అంటే నిజమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి తప్ప ఇంకేముండదు. వచ్చేసి ప్రజలకి ఈరోజు మంచి లబ్ధి కావాలని, రేపు మంచిది కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేం ఉండదు. వచ్చేసి ఆ విధంగా మనం ప్రజలతో నేను అక్కడ పోయి క్యాన్వాస్ చేసేటప్పుడు అయ్యో ఇది మా పార్టీ, ఇది ముందు చేయి గుర్తు, ఇన్ని రోజులు మాకు కనపడలేదు, ఈరోజు కనపడుతున్నది, చేతి గుర్తుకు ఓటేస్తామని కూడా ప్రతి ఒక్కరు పొందనిస్తున్నారు. రైట్. రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనిపిస్తుందా?
సార్ 100% మా ప్రజలు నాకు బలం ఉండదు. నా ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, మైనారిటీ సోదరులు మాత్రం నన్ను ఎప్పుడు కూడా వదలరు సార్. వాళ్ళ కోసం లాస్ట్ వరకు ఉంటాను, కొనసాగుతాను. రెండోసారి కూడా నన్ను అసెంబ్లీకి పంపిస్తున్నారు. తప్పనిసరి 100% గెలుస్తాను కూడా మీకు మాట. రైట్, లాస్ట్ టైం కూడా భారీ మెజార్టీ వచ్చింది పుత్తలపట్టులో, ఎన్నడూ లేనటువంటి మెజార్టీ. ఈసారి ఏంటి, ఎలా ఉండబోతుంది? సార్ లాస్ట్ టైం వచ్చింది పార్టీ విధంగా ఒకటి ఉంటే కూడా నా బలం కూడా ఉండదు సార్ వచ్చేసి. అదేవిధంగా నాకు ఇప్పుడు ఓను బలం ఉండదు, నాకు కాంగ్రెస్ పార్టీ బలం ఉండదు. ఈసారి కూడా నాకు మంచి మెజార్టీలో వస్తాను సార్. మెజార్టీ ఎంతని చెప్పను, మెజార్టీ వస్తుంది సార్ తప్పనిసరి వచ్చేసి. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్ ఎంఎస్ బాబు గారు. మొత్తం మీద ఎలక్షన్ చివరి సమయం దగ్గర పడ్డది, మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అయితే ప్రచారాన్ని ముంగనమం చేస్తున్నారు, పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ లెవెల్ చేస్తున్నారు. ఎంఎస్ బాబు పూతలపట్టు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా పూతలపట్టు నుంచి గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తున్నారు. మరి పూతలపట్టు నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు ఎంఎస్ బాబుని ఆదరిస్తారనేది మే 13వ తారీఖున తేలనుంది.